మొత్తానికి ఒక గంట సేపు చర్చ తర్వాత నేను నా ఫ్రెండ్స్ అందరం కలిసి జూడియోకి పోవాలని చెప్పి డిసైడ్ అయినాం. ఈ చిన్న వ్లాగ్ లో మీకు మేము చాలా చూపిస్తాం, చూసేయండి. ఈ అమ్మాయి పేరు శ్రీయ, ఈ అమ్మాయి పేరు సౌజన్య, అయోమయం. ఈయన పేరు హరికృష్ణ, మిస్టర్ హ్యాండ్సమ్. ఏమమ్మా మీ ఫీలింగ్ ఎలా ఉంది? జూడియోకి పోతున్నారు, ఏమయ్యా నువ్వేనా కొంటావా లేకపోతే చూడమేనా? ఎవరిని చూడడానికి పోతున్నావు? చూడండి, నిజం చెప్పింది వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్. అది ఫ్రెండ్స్ మొత్తానికి మనం అలా షాపింగ్ వెళ్తూ, ఇప్పుడు మనం షాపింగ్ వెళ్తున్నాం. షాపింగ్ లో కలుద్దాం. అమ్మాయి కాలేజ్ డొమ్మా కొట్టి వచ్చేసేదండి. ఎంత మాత్రం షాపింగ్ అంటే ఇంత డెడికేషన్ ఏంటమ్మా నీకు? చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజ్ పంపిస్తున్నారు, చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నారు. దాన్ని నువ్వు కాలేజ్ డొమ్మా కొట్టడానికి గల కారణం ఏంటి? సిన్సేపు డిసైడ్ అయినాం జూడియోకి పోదాం అని చెప్పి. ఇప్పుడు మళ్ళా జూడియోకా అదేదో పార్క్ కా అని చెప్పి మళ్ళా కొట్లాడుకుంటున్నారు వీళ్ళిద్దరు. ఆ అమ్మాయి జూడియో అంటుంది, ఈ అమ్మాయి ఏదో కేవీఆర్ పార్క్ అంటుంది. ఈయన మధ్యలో ఉన్నాడు. నాకేంది లేక నాకు క్రియేటర్ గా మొత్తం షూట్ చేసుకుంటాను నా ఫ్రెండ్స్. కంటెంట్ దొరికిందే కదా అని చెప్పి వేసేసుకుంటున్నాడు అన్న ఫ్రెండ్స్. కొంచెం ఏమైనా కొట్టుకుంటారా మీరు? కొట్టుకోద్దమ్మా, దొరికిందే ఛాన్స్ అని వాళ్ళకి పోతాడు. అన్న పార్క్ లో దేవుడు ఎక్కువ బొమ్మలు ఉన్నాయి, కంటెంట్ ఎక్కువ దొరుకుతుంది. జూడియోలో ఏం కంటెంట్ ఇంపార్టెంట్, జూడియో ఇంపార్టెంట్. ఎక్కడ గ్లామర్ ఉంటే అక్కడ ఉంటాం. పాప కోసం నేను వచ్చినా కదన్నా, నా కోసం మా పాప నాకు అర్థం కాలేదన్న. కాలేజ్కి వచ్చింది నా కోసం, చదువుకోవడం కోసం. హాస్టల్లోనా ఏం చేస్తారు? చదువుకుంటావా హాస్టల్లో? ఈ పాప కోసమే అన్నా నేను ఉండేది, ఫ్రెండ్ అని. ఫ్రెండ్ కోసం అన్న ఫ్రెండ్ చెప్పింది నాలో ఇప్పుడు. అయితే నేను చెప్పిన మాట నా పాప ఇంటుంది, అడగన్నా. వీళ్ళ గొడవలు ఏంటయ్యా? మొత్తానికి అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ కోసం త్యాగం చేసి జూడియోకి వస్తుంది. ఏమమ్మా శ్రీ, ఎలా ఉంది నీ ఫీలింగ్? ఫ్రెండ్ కోసం ఏమైనా చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి మనం జూడియోకి వచ్చేసాం. వీళ్ళు ఎవరు కొనేటి పోవట్లేదు ఫ్రెండ్స్. అమ్మ కొనేకపోతున్నారా చూసేకపోతున్నారా? చూసేకా కొనేకా? యాందిరయ్యా యాన్ చేస్తున్నా? ఎవరి కోసం అన్నా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. చూపిస్తాను, వేసుకుంటావా చెప్పు. అన్న ఎవరి కోసం షాపింగ్ చేస్తున్నాడు. చాలా బాగా నచ్చింది. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి? హరికి దీపిచ్చేద్దాం కింద ఒకటి ఆటేసి. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నోరే ట్రై. ఈ అమ్మాయిలతో మాత్రం షాపింగ్ రాకూడదు ఫ్రెండ్స్. చూడండి, చూస్తూనే ఉన్నారు ఇంతవరకు ఏది కొనడంలే. ఏం షోజీ, ఏమన్నా కొంటావా లేదా? చెప్పులు నచ్చిందన్నా, కొనుక్కొని వచ్చేద్దాం బా. చేతులతో ఎక్కించుకొని కళ్ళగంటున్నాడు అన్న. ఫ్రెండ్స్ ఫ్రీగా వస్తున్నాయని చెప్పి ప్రకృతిలో బాగుందని చెప్పదు కొనిచ్చి. పుట్టబోయే పిల్లల కోసం నేను ఇప్పటి నుంచి పిల్లలు అన్నారు. తగ్గించుకుంటే మంచిది. నాకు సరిపోదు. ఇక్కడ అన్ని పిల్లకాయలకి డ్రాయర్లు షెడ్యూలే ఉన్నది ఫ్రెండ్స్. ఇది చూడండి, సీట్ కోసం కొట్టుకుంటున్నారు. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు గొడవలు మామూలుగా లేవు. కనీసం కనికరం లేదు కదయ్యా.
మొత్తానికి ఇచ్చేసాడు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? షాపింగ్ చేసుకోండి ఫ్రెండ్స్. మొత్తానికి మీరు బాధ తట్టుకోలేక సీట్ ఇచ్చేసింది. ఫ్రెండ్స్ ఇప్పుడు బ్యాగ్ లో ఒక 4 ఎదురు చెప్పులు వేసుకున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు. దొంగ మొహం. సర్దేశావా? ఎందుకంటే చేస్తా ఇవన్నీ వేసుకోవచ్చా? నిజం చెప్తున్నానే ఫీల్. కొట్టుకునేట్టుగా ఉంది కదరా. జూడియోలో జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్న హరి సౌజీ, పెద్ద దిక్కుగా పవన్ అన్న. శ్రేయ కోసమే అది ఎవరు కుట్టినట్టుంది. కంటెంట్ కోసం మరి ఇంత కకృతి పడుతున్నాను. బా శ్రేయ ఏమన్నా ఉందా డ్రెస్? సౌజీ మంచిది. ఏమి గ్లామర్ డ్రెస్ వాసన చూసుకుని ఎవరో వేసుకొని ఆడే పెట్టేసేట్టున్నారు. నాది బాగుంది, అంటే పైన ఓవర్ సూపర్ ఉంది. కానీ ఐ విల్ ట్రై దిస్ కోడ్ బట్ నీకు రెట్టింగ్ ఏదో చేంగే సరిపోతే ఓకే. కుత్తుతా అన్నావు. ఏమైనా అటుకు చెప్పుకుంటావు బ్రో? అరగంట అయింది ట్రయల్ రూమ్కి వెళ్ళినాను. ఏదో షాపింగ్ చేసుకున్నా, 2 వీడియోలు తీసుకుందామని వచ్చిన. అరగంట అయింది, 1.5 గంట అయింది లోపలికి వచ్చి. కొన్ని పాల్లా ఒకటే చూడాలు షాక్ అయిపోయింది. బ్లాగ్ కోసం మనం వచ్చి నిజంగానే షాపింగ్ చేస్తుంది. ఇప్పుడు చాలా కొనేసింది ఫ్రెండ్స్. మొత్తానికి జూడియోలో షాపింగ్ అయిపోయింది అనమాట. చూడండి, ఇంతసేపు షాపింగ్ చేసి ఒక బ్యాగ్ కొన్నారు. అమ్మాయిలతో మాత్రం షాపింగ్ రాకూడదు ఫ్రెండ్స్. చాలా దారుణంగా వెయిట్ చేయించారు 3.5 గంటలు. చూడండి, ఇది కథ మొత్తానికి. కంటెంట్ కోసము మళ్ళీ మా పైన దబ్బుతున్నారు ఫ్రెండ్స్. అలా కంటెంట్ కోసము